ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చెప్పే ప్రసంగం ప్రియులారా జాగ్రత్తగా విని దేవుని ఆ వాక్యం ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు ప్రయత్నం చేస్తారో అప్పుడు దేవుడు దిగొచ్చేస్తాడు. ప్రయత్నం అనేది ఉండాలి మనకి. దేవుని వాక్యాన్ని మనం పాటించడానికి మనం శ్రద్ధ చూపినట్లయితే యేసయ్య ఖచ్చితంగా అక్కడికి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యంలో మరి దేవుడు స్పష్టంగా ఆ బైబిల్ అంతా కూడా అర్థమైపోద్ది. ఈరోజు వాక్యం జాగ్రత్తగా వినండి. వింటారా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభుదినం అని అంటారు ఎంతోమంది. ప్రభుదినం అనరండి. ప్రభుదినం వచ్చేసింది. దాని యొక్క వివరణ చక్కగా యేసుప్రభు వారు వివరించారు. లోక 17వ అధ్యాయము 22-23లో మనం చూసినట్లయితే, మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనిషి కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును కానీ అది మీరు చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినలా వెళ్ళకుడి, వెంబడింపకుడి. ముందే దేవుడు అన్నీ కూడా సెలవిస్తూ ఉన్నారు. ఏమని? ఇదిగో ప్రభుదినం అక్కడ వచ్చింది, ప్రభుదినం ఆ దేశంలో వచ్చింది, ప్రభుదినం ఈ దేశంలో వచ్చింది, ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చింది అని మీరు ఎవరన్నా అంటారేమో. అది మీరు వెళ్ళకుడి, అదాన్ని వినకుడి అని యేసుప్రభు వారు వివరంగా చెప్తాడు. పిల్లారా, ప్రభుదినం ఉదాహరణతో సహా దేవుడు చెప్పారు. ఇక్కడ దానికి ఉదాహరణ కూడా ఇచ్చారు దేవుడు. ప్రభుదినం ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని. దానికి ఉదాహరణకి మనం 2 ఉదాహరణలు ఇస్తారు దేవుడు. 2 ఉదాహరణలు కూడా ఈ యొక్క ప్రభుదినం నుండి తప్పించుకునే మార్గం కూడా 2 ఉదాహరణలు ఇచ్చారు. ఆ ఉదాహరణలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోక 17వ అధ్యాయము 26-27 వచనం. నోవహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినముల్లోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినచ్చు, త్రాగచ్చు, పెండ్లాడచ్చు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండేది. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నోవహు దినముల్లో అండి దేవుడు చెప్పంది ఏది చేయరు, చెప్పే మరి చేస్తారు. అప్పుడు ఆత్మరూపంగానే వెళ్ళి జనాలందరితో కూడా జలప్రళయం రాబోతూ ఉంది, మీరు మారు మనసు పొందండి అని దేవుడు స్పష్టంగా ఆత్మరూపంలో వెళ్ళి చెప్పారు. కానీ ఎవరు కూడా వినలా. అదీ కాకుండా మరి నోవహుని ఓడ కట్టిమ్మన్నాడు దేవుడు. ఎందుకని? నోవహుని వచ్చి అడగటం మొదలుపెట్టారు. ఏంది నోవహు, నీవు ఓడ కడుతున్నావు, నీ డబ్బులన్నీ వృధా అయిపోతున్నాయి అని అడుగుతుంటే, జలప్రళయం రాబోతుంది, దేవుడు కట్టమన్నారు, అందుకని కడుతున్నారని చెప్పుంటారు. మరి అటువంటప్పుడు వాళ్ళు నోవహుని ఎగతాళి చేశారు, కానీ ఆ మాట నమ్మలా. ఆ సమయం రానే వచ్చింది. మరి జనులందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. జలప్రళయం రాగానే మొత్తం అందరూ కూడా నశింపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 2వ ఉదాహరణ ఏంటంటే, లోక 17వ అధ్యాయము
28, 29 వచనాలు. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినచ్చు, త్రాగుచు, కొనచ్చు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు ఉండేది. అయితే లోతు సొదొమను విడిచిపోయిన తర్వాత, లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోతు ఎవరో కాదండి పిల్లారా, అబ్రాహాము యొక్క బంధువే. ఆ లోతు టైంలో పట్టణం అంతా కూడా అగ్నిగంధకము చేత కాల్చబడే ముందు దేవుడు అబ్రహాం మాట విని లోతు రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ విధంగా జనులందరూ కూడా మరి అగ్ని గంధకం చేత కాల్చబడ్డారు. మరి ప్రభుదినం అంటే అట్లా ఉంటుంది. ప్రభుదినం అంటే ప్రభు ప్రత్యక్షమయ్యే రోజు ప్రభుదినం అంటారు. అర్థమైందండి? ప్రభు ప్రత్యక్షమయ్యే రోజు ప్రభుదినం అంటారు. మరి నోవా ఒక టైంలో ప్రభుదినం వచ్చినప్పుడు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అందరూ నశింపోయారు, పాపం చేసే వాళ్ళందరూ కూడా. నోవా కుటుంబం రక్షించబడింది. ఎందుకని నోవాకు నీతిగా నడిచాడు, దేవునితో నడిచాడు. అందుకని నోవాకు మూలంగా కుటుంబం కూడా రక్షించబడింది. దేవునికి స్తోత్రం. అట్లాగే పిల్లారా, యేసు ప్రభు మూలంగా, దేవుని మూలంగా ప్రజలందరూ కూడా రక్షించబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. తర్వాత రెండవ ఉదాహరణ ఏంటి? లోతు అబ్రహాం బంధువు అవటం చేత అబ్రహాం ప్రార్థన బట్టి లోతు రక్షించబడ్డారు. ఆ పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా అగ్ని గంధకముల చేత కాల్చబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇట్లాంటి భూకంపాలు, సునామీలు, వరదలు, భయంకరమైన విపత్తులు సృష్టిలో జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏంటి? అట్లాగే 1720 సంవత్సరంలో ప్లేగు వ్యాధి వచ్చిందంట. అనేక మంది జనం చనిపోయి ఉండవచ్చు. తర్వాత 1820లో కలరా వ్యాధి వచ్చి అనేక మంది చనిపోయారు. తర్వాత 1920లో స్పానిష్ ఫ్లూ వ్యాధి వచ్చి అనేక మంది చనిపోయి ఉండవచ్చు. మరి 2020లో ఏమొచ్చింది? అందరూ తెలిసింది. ఇప్పుడు ఏమొచ్చింది? కరోనా వచ్చింది. అనేక మంది చనిపోయారు పిల్లారా, లెక్క పెట్టడానికి వీలు కాదు. మరి 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. మరి ఎందుకని? కారణం ఏంటి? ప్రభుదినమే అది. ప్రభు ప్రత్యక్షం అయితేనే ఆ విధంగా జరుగుతుంది, లేకపోతే జరగదు. సృష్టి విపత్తులకు కారణం ఏంటంటే ప్రభు అక్కడ ప్రత్యక్షమైతేనే అక్కడ జరిగితే. అట్లా నోవా జలప్రళయం దేవుడు ప్రత్యక్షమయ్యాడు కనుక ఆ విధంగా జరిగింది. సొదొమ గొమొర్రా పట్టణం, లోతు నివసించే పట్టణం అగ్ని గంధకముల చేత కాల్చబడింది. ఎందుకంటే ప్రభు ప్రత్యక్షమయ్యారు అక్కడ, అందుకే అక్కడ జరిగింది. కాబట్టి పిల్లరా, దేవుడు ప్రత్యక్షమయ్యేటప్పుడు, ప్రభు దినమప్పుడు మరి మనము ఏ విధంగా ఉండాలంటే నోహలాగా మనం దేవునితో ఉండాలి. అట్లాగే లోతులాగా
మనం దేవుని యందు నమ్మకంగా ఉండాలి. తర్వాత ఈ శిష్యులు అడుగుతారు, ఇన్ని విపత్తులు వస్తున్నాయి కదా ప్రభువా, ఇవన్నీ కూడా ఇంకా ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అని ఈ శిష్యులు దేవుణ్ణి అడుగుతారు. అడిగినప్పుడు మరి దేవుడు ఏం చెప్తారంటే, ఇక్కడ లోక 17:37 శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రద్దలను పోగవనని వారితో చెప్పారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి దేవుడు ఎంత మర్మాయుతంగా మరి ఆ మాటను చెప్పారు. పీనుగ ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలు పోగొను. దీని భావం ఎంతో గొప్ప భావం ప్రియులారా. దేవుని ఆత్మ ఉంటేనే కానీ ఇది అర్థం కాదు, లేకపోతే ఇది అర్థం కాదు. ఎంతోమంది నేను విన్నాను దీని గురించి అర్థం వేరే ఏదో చెప్పారు, అది కాదు. పీనుగ ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలు పోగొను అంటే దాని అర్థం ఏంటంటే మీకు విడమని చెప్తా. నోవహ దినముల్లో ఎట్లా జరిగింది మీరే చెప్పండి. నోవహ దినములలో జలప్రళయం మొత్తం మునిగిపోయింది. ఎందుకు జరిగింది? పాపం వల్ల. తర్వాత లోతు దినములలో అగ్ని గంధకం చేత పట్టణం అంతా కాల్చబడింది. ఎందుకు జరిగింది? పాపం వల్ల. అంటే దీని అర్థం ఏంటంటే పీనుగ ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలు పోగొను అంటే దాని అర్థం ఏంటంటే పిల్లరా, పాపం ఉన్న చోట పతనం సంభవిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పతనానికి కారణం ఏంటంటే ఇక్కడ పతనానికి కారణం ఏంటమ్మా? పాపం. పీనుగ ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలు పోగొను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి దాని నుంచి మనం తప్పుకునే మార్గం కూడా దేవుడు మనకి ఇచ్చారు. ఆ విపత్తు నుంచి మనం తప్పుకునే మార్గం కూడా దేవుడు మనకి ఇచ్చారు. ఏంటి అంటే లోక 17:31-32 జాగ్రత్త చదవండి. ఆ దినమున ఇంటి మిద్దె మీద ఉండేవాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో నుండివాడు తాను విడిచిపెట్టి వచ్చిన వాటి కోసము తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకుని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? కొందరికి అర్థమయ్యే ఉండొచ్చు. ఇది ఏంటది? ఇంటి మిద్దె మీద ఉన్నవాడు కిందకి దిగకూడదు. తర్వాత రెండవది, పొలములో ఉన్నవాళ్ళు తన సామగ్రిని తీసుకొని పోవుటకు తిరిగి రాకూడదు. ఈ రెండు అర్థాలు కూడా ఒకటే భావం. ఈ రెండు అర్థాలు కూడా భావం ఒకటే. రెండు ఉదాహరణలు ఇచ్చారనమాట మనకు అర్థం కావటానికి. ఏంటది? ఎవరిళ్ళు చెప్పండి, మిద్ది మీద ఉన్నవారన్నా పొలంలో ఉన్నవారన్నా ఎవరిళ్ళు? ఎవరు చెప్తున్నారు? ఎవరు? మారు మనసు పొందిన వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నోవహు దేవునితో నడిచి దేవునితో ఉండి మరి కిందకి దిగల, అందుకే రక్షించబడ్డాడు. లోతు కూడా మారు మనసు పొంది దేవుని యందుండి వాళ్ళు కిందకి దిగల, అందుకే రక్షించబడ్డారు. భార్య మాత్రం దేవుడు చెప్పిన మాట లెక్క చేయకుండా వెనక తిరిగి చూసింది కాబట్టి ఉప్పు శిలగా మార్చబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏంటంట, మిద్ది మీద ఉన్నవారన్నా పొలంలో ఉన్నవారన్నా ఏంటది?
మారు మనసు పొందిన వారు దిగకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనందరం ఎవరు చెప్పండి? ఈ మాట డౌట్ మీకు. మనందరం ఎవరు చెప్పండి? రాట్ల గట్టిగా రాట్ల కొందరికి మారు మనసు పొందిన వాళ్ళు. మీరెవరు? మారు మనసు పొందిన వాళ్ళు. వాళ్ళు ఇటువంటి ప్రభు దినం నుంచి మనం కాపాడుకోవాలంటే, మన కుటుంబాలని మనం కాపాడుకోవాలంటే మనం మారు మనసు నుంచి కిందకి దిగకూడదు. మారు మనసుని వదులుకుని మళ్ళీ లోకంలోకి పోకూడదు. అర్థమైందా? లోకంలోకి పోతే ఏమవుతుంది? మారు మనసు పొంది మళ్ళా లోకంలోకి పోతే ఏమవుతుంది? లోతు భార్యను ఉదాహరణగా ఇచ్చారు దేవుడు. లోతు భార్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అన్నారు. ఏమైంది? శాపగ్రస్తులు అయిపోయింది. ఉప్పు స్తంభంగా మార్చబడింది. ఇప్పుడు కూడా ఉంది అది అక్కడ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ప్రియులారా, మరి ఆ విధంగానే ఇప్పుడు 1720లో ప్లేగ్ వ్యాధి వాళ్ళు, 1820లో కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళు, 1920లో ఫ్లూ వచ్చిన వాళ్ళు, మరి 2020లో కరోనా వచ్చిన వాళ్ళు అనేక మంది చనిపోయారు. అంటే వాళ్ళు మారు మనసు పొందరా? ఒకళ్ళు పొందినా దిగజారిపోయారు. అందుకే వాళ్ళకి పత్రం జరిగింది పిల్లారా. అట్లా కాకుండా పిల్లారా, మీరు దేవుని యందు రక్షణ పొందారు కాబట్టి ఆ రక్షణ చివరి వరకు మనం కాపాడుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన రక్షణను, ప్రభు ఇచ్చిన రక్షణను మనం ఎప్పటి వరకు కాపాడుకోవాలి? 2 రోజులా, 3 రోజులా, నెల రోజులా, సంవత్సరమా, ఎంతకాలం అండి? జీవిత పర్యంతము కూడా కాపాడుకోవాలి. ఏదైనా పొరపాట్లు చేస్తే పిల్లారా, మళ్ళీ వెంటనే పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చేయండి. ఆ పొరపాటుతో జీవించవద్దు. పొరపాటే మన జీవితాలు నాశనం చేసేది పిల్లారా. మంచి జీవితం కావాలన్నా, ప్రభునందు నమ్మకంగా ఉండాలన్నా మరి ఏంటది? దేవుని యొక్క మార్గంలోనే ఉంటేనే మనకు మంచి జీవితం ఉంటుంది. దేవుని యొక్క మార్గంలో లేకపోతే పిల్లారా, మనము మన కుటుంబాలు కూడా శాపగ్రస్తం అయిపోతాం. శాపగ్రస్తంగా ఉంటాం, కుటుంబాలు నాశనం అవటం ఎవరికి ఇష్టం ఉండదు. అంతా చక్కగా ఉండాలని, బాగుండాలని అందరికీ కోరిక ఉంటుంది. మరి ఆ కోరిక తగ్గట్టు కూడా మనం మారు మనసు పొంది మనం ఏం చేయాలి? ఆ మారు మనసుని చివరి వరకు కూడా మనం కాపాడుకోవాలి జాగ్రత్తగా. మరి మన డబ్బులు దాచుకుంటాం, ఎంత చక్కగా కాపాడుకుంటాం ఏమ్మా. మన నగలు చేసుకుంటాం, ఎంత చక్కగా కాపాడుకుంటాం. పెద్ద పెట్టెలో పెట్టి తాళం మీద తాళాలు వేసి ఇంత కాపాడుకుంటాం. మరి అంతకంటే ఎక్కువ మారు మనసు కదా. అంతకంటే ఎక్కువ మారు మనసుని జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రియులారా. డబ్బుల కంటే విలువైంది, లోక ధనం కంటే విలువైంది, గొప్ప వ్యాపారాల కంటే విలువైంది, తర్వాత గొప్ప అంతస్తు కంటే విలువైంది, అధికారం కంటే విలువైంది మారు మనస్సు. ఎటువంటి వాళ్ళైనా సరే, అధికారం గల వాళ్ళైనా, ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా, వ్యాపారం చేస్తున్న వాళ్ళైనా, అధికారం చేస్తున్న వాళ్ళైనా మారు మనసు ముఖ్యం. ఏ ఉద్యోగాలు చేయి, ఏదైనా చేయి, నువ్వు మారు మనసు కలిగి నువ్వు ఉద్యోగం చేయి. ఉద్యోగం చేసినప్పుడు మారు మనసు వచ్చిందనుకో, అది జాగ్రత్త కాపాడుకో. మారు మనసు లేకుండా జీవితం లేదండి. ఆ మారు మనసు ఇచ్చేది దేవుడు ఒక్కడే. ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, ఎన్ని మేలు చేసినా నీకు మారు మనసు రాదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తేనే, యేసయ్య దగ్గరికి వస్తేనే అప్పుడు నీకు మంచి జీవితము, నూతన జీవితము, కొత్త ఆకాశము, కొత్త భూమిలోనికి మీరు అడుగు పెడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యేసునందు ఉండుటే చెప్పండి డాష్. క్రీస్తు యేసునందు ఉండుటే నూతన సృష్టి. హల్లెలూయా. అదే కొత్త ఆకాశం, కొత్త భూమి అంటే ప్రియులారా. ఇంకో ఆకాశం, ఇంకో భూమి రాదు. దేవుడు సృష్టించిన భూమి ఆకాశం ఇంతే ఉంటుంది.
కొత్త ఆకాశం కొత్త భూమిలోనికి మనందరం కూడా ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత ఆ కొత్త ఆకాశం కొత్త భూమి ఎందే మనం జీవిస్తూ చివరి వరకు మన జీవితాన్ని గడపాలి. అర్థమైందా? అప్పుడు నీ జీవితము ఎట్లా ఉంటుంది? 3 పువ్వులు 6 కాయలు ఉంటాయి. హల్లెలూయా. అంతే బాగుంటుందండి. మరి దేవుల్లో ఉన్న జీవితము ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. అది అనుభవిస్తేనే కానీ తెలియదు పూర్తిగా. మీరందరూ అనుభవించి ఉంటారు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మరి ప్రభుదినం గురించి మరి పూర్తిగా అర్థమైందా మీకు? అర్థమైంది వాళ్ళు చేతులు పెగెత్తండి. అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తా. అమ్మో ఇంకా మళ్ళీ చెప్తా ఇంకెందుకు కానీ అందరూ అర్థం కాకపోయినా అర్థమైంది అంటారు. అవునా? అర్థమైందా? గట్టిగా చెప్పండి. ప్రభుదినం అంటే ఏంటి చెప్పండి? ప్రభుదినం అంటే ఏంటి చెప్పండి? వారు మనసా ప్రభుదినం అంటే ఏంటి చెప్పండి? దేవుడు ప్రత్యక్షమౌట. దేవుడు ప్రత్యక్షమౌట. అది కావాలంటే ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. మీకు లోక 17వ అధ్యాయము 28-29లోనే తర్వాత ఉంటుంది చూడండి. చదవండి ఒకసారి. అయితే సొదొమ విచ్చిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున ఏముంది అక్కడ? మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యే దినము అంటే ప్రభుదినం అంటే ఏంటది? మనిషి కుమారుడు అంటే యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యే దినాన్ని ప్రభుదినం అంటారు. అది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఆ దేశంలో వచ్చింది అంటే మీరు ఎవరు నమ్మకండి, మీరు వెళ్ళొద్దు, ఏది నమ్మకండి. ప్రభుదినం అంటే క్లియర్గా చెప్పారు దేవుడు యేసుప్రభు వారు. అర్థమైందిగా? ప్రభుదినం అంటే అర్థమైందా? ప్రభుదినం అంటే అర్థమైందా? అర్థమైన మళ్ళీ చేతులు పైకెత్తండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక చిన్న పాట పాడుకొని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ పాట ఎప్పుడంటే రాసింది నేను చాలా గుర్తు. నాకు గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగినప్పుడు మరి లేగలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో మరి నాకు దేవుడు మరి పాటలన్నీ దేవుడు ఇచ్చినాయే. మరి ఈ పాట మా చిన్నమ్మలు పాట చెప్తాను రాస్తామంటారా అన్నా. నేను రాస్తాను గారు అంది. వచ్చి చిన్నమ్మలు రాసింది, నేను చెప్పడం జరిగింది దేవుని యొక్క శక్తితో ఆత్మతో. ఆ పాట ఇక్కడ పాడుకుందాం. మరి రెండోసారి మీరు అందుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ పాట రికార్డులోకి వెళ్ళింది. మరి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓ దేవ నా దేవ ఘనయేసు దేవా, మీ తోడు లేకుండా నేనుండలేను, మీ నీడ లేకుండా నే బ్రతుకలేను. ఓ దేవ నా దేవ ఘనయేసు దేవా, నా జన్మ పాపాన్ని నశింపజేశావు, నా కర్మ పాపాన్ని కడిగేసి ఉన్నావు. నా జన్మ పాపాన్ని నశింపజేశావు, నా కర్మ పాపాన్ని కడిగేసి ఉన్నావు. నా జీవితమంతా మార్చేసి ఉన్నావు, నా జీవితమంతా మార్చేసి ఉన్నావు. నీ బిడ్డ
నీ మార్గము నాకు చూపించుచున్నావు, నీ సత్యము నాకు బోధించుచున్నావు, నీ మార్గము నాకు చూపించుచున్నావు, నీ సత్యము నాకు బోధించుచున్నావు, నీ జీవము నాకు దయచేసి ఉన్నావు, నీ జీవము నాకు దయచేసి ఉన్నావు, సంవృత హృదయాన్ని నాకిచ్చి ఉన్నావు. ఓ దేవా నా దేవా యేసు దేవా, మీ తోడు లేకుండా నేనుండలేను, మీ నీడ లేకుండా నే బ్రతుకలేను. ఓ దేవా నా దేవా యేసు దేవా. దివ్య నుండి భూమికి దిగి వచ్చి ఉన్నావు, నా కోసం ప్రాణాన్ని అర్పించి ఉన్నావు. దివ్య నుండి భూమికి దిగి వచ్చి ఉన్నావు, నా కోసం ప్రాణాన్ని అర్పించి ఉన్నావు. బానిసత్వము నుండి విడిపించి ఉన్నావు, స్వాతంత్ర్యము నాకు దయచేసి ఉన్నావు. ఓ దేవా నా దేవా యేసు దేవా, మీ తోడు లేకుండా నేనుండలేను, మీ నీడ లేకుండా నే బ్రతుకలేను. ఓ దేవా నా దేవా యేసు దేవా. నా కోసం మరణాన్ని జయించి ఉన్నావు, నా కోసం రాజ్యాన్ని స్థాపించి ఉన్నావు, నా కోసం మరణాన్ని జయించి ఉన్నావు, నా కోసం స్థాపించి ఉన్నావు, నా కోసం మీ ఆత్మ దయచేసి ఉన్నావు, నా కోసం మీ ఆత్మ దయచేసి ఉన్నావు, మీ యొద్దకు నన్ను నడిపించుచున్నావు. ఓ దేవా నా దేవా యేసు దేవా, మీ తోడు లేకుండా నేనుండలేను, మీ నీడ లేకుండా నే బ్రతుకలేను. ఓ దేవా నా దేవా యేసు దేవా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ పరిస్థితిలో నాకు ఏం జరిగిందంటే మంచం పడుకున్నాను. పడుకున్న తర్వాత నాకు అసలు ఓపిక లేదు, అసలు రక్తం అసలు లేదు అన్నారు, పూర్తిగా నీళ్ళు అయిపోయింది రక్తం. అప్పుడు పండుకున్నాను. పండుకున్న తర్వాత మరి పగలే, రాత్రులు కాదు, వెనకాల కొంతమంది మంచం వెనక కొంతమంది ఉన్నారు. మంచం వెనక ఎంతమంది ఉన్నారు, ఏంటి ఎంతమంది ఉన్నారని వెనక్కి తిరిగి చూసే ఎవరు లేరు. తర్వాత మళ్ళీ పండుకున్నా. మళ్ళీ పండుకునే వారికి ఆ మంచం మీద ఉండేవాళ్ళు, మంచం వెలపలు ఉండేవాళ్ళు మంచం మీదకి వచ్చేసారు. వచ్చేసేవారికి మళ్ళీ మంచం మీదకి వచ్చారు ఏంటని మళ్ళీ తిరిగి చూసేవారికి మళ్ళీ ఎవరు లేరు. ఈసారి లాభం లేదు, పండుకున్నానని పండుకున్నా. పండుకున్న తర్వాత వాళ్ళు 2 చేతులకి కాళ్ళకి రక్తం ఎక్కిస్తున్నారండి దేవదూతలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నాకు రక్తం ఉంది, ఇక శక్తి అంతా కూడా వచ్చింది. పిల్లారా, దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అట్లాగే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సాక్షులుగా మారండి.
మీ ఉన్న మారు మనసుని మరి పోగొట్టుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క చెడ్డ కార్యాలన్నీ కూడా ఉండవు మీలో, కానీ బలహీనలై ఉన్న ఒకటే రెండు అట్లా తొంగి చూసినా అవి మానేసేయండి. అర్థమైందా? ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే నీకు ఏ సేవ ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైస్తున్నాడు. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాలు కొందరంలో స్తోత్రములు. పరిశుద్ధరామే కొందరంలో పరిశుద్ధరామకి స్తోత్రం ప్రభు. పరమోజనామే కొందరంలో పరమోజనామకి స్తోత్రం ప్రభు. అయ్యా తండ్రి, కూడుకుని వచ్చిన బిడ్డలపై మీకు హస్తం ఉంచండి ప్రభు. మీ ఆత్మ నడిపించమని ప్రార్థన ఎంతయో నా జేసు ప్రభు దీవెన ప్రతిలాడుకుని నడుపుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు నామానికే చంద్రగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలమ్మా. దేవునికి మహిమ కలుగుగాక.